దావీదు అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు. దేన్ని అనుభవిస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే సింహాసనం పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. అప్పుడు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు దావీదు. ఆ టైంలో ఈ అహీతోపెలు ఇలాంటి ఆలోచన చెప్తున్నాడని దావీదుకు తెలిసి ఏమని ప్రార్థిస్తాడో తెలుసా? దేవా దేవా, అబ్షాలోముకి దురాలోచన చెప్తున్నా అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మనవి విన్నాడు. ఏంది నీ మాట నేను వినేది? నేను వినను. అలా ఆల్రెడీ అనుభవిస్తున్నాడుగా, బాధను అనుభవిస్తున్నాడుగా. ఆ దావీదు ప్రార్థన విన్నాడండి. విని హూషైని పెట్టాడు అక్కడ. అప్పుడు హూషై చెప్పాడు, అహీతోపెలు ఈ ఆలోచన చెప్తే హూషై అన్నాడు, అబ్షాలోము, మీ నాన్నని వెంటాడి చంపటం అంత తేలిక అనుకున్నావా? అది తెలుసా మీ నాన్న గురించి నీకు? పరాక్రమశాలిరా మీ నాన్న, అంత తేలిగ్గా నీకు చిక్కుతాడు అనుకున్నాయండి. జనాల్లో ఉంటాడు, పట్టుకొని కొట్టేద్దాం అనుకుంటున్నావా? యుద్ధశూరుడు ఆయన. జనులతో కూడా నీ తండ్రి బస చెయ్యడు. ఏ గుహలోనో ఏ పొదలోనో దాగి ఉంటాడా. ఆయన చాలా డేంజర్ మనిషిరా. కొడుకు అన్న సెంటిమెంట్తో దాటి అవతలకి వెళ్ళాడ్రా. అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడా లేదా? ఎప్పుడు? కోపాన్ని దావీదు అనుభవిస్తున్న తరుణంలోనే దావీదు ప్రార్థన దేవుడు విన్నా. అంధకారులే నాకెదురుగా నిలిచి దాడి చేసినను, వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా. వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినావా. బాహునే చాపినావా, నీ బాహునే చాపినావా.